V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. పివి కుమార్తె వాణీదేవికి బీఫారం అందజేసిన సీఎం కేసీఆర్. వాణీదేవి గెలుపు కోసం పనిచేయాలని మంత్రులకు సూచన. భారత్ బయోటెక్ సీఎండీ జేఎండీలకు ప్రతిభా పురస్కారాలు. జీనోమ్ వ్యాలీ అవార్డులు అందజేసిన మంత్రి కేటీఆర్. నగర మేయర్గా విజయలక్ష్మి పదవీ బాధ్యతలు. అభినందనలు తెలిపిన సేవా ఫౌండేషన్ సభ్యులు. చెరువుగట్టులో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించిన అర్చకులు. జనగామ జిల్లాలో ఎమ్మెల్యే రాజయ్య సంక్షేమ యాత్ర. పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలతో పాదయాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫారంను అందజేశారు. ప్రగతి భవన్లో వాణీదేవికి సీఎం బీఫారంను అందజేశారు. టీఆర్ఎస్ నేతలు, మంత్రులకు వాణీదేవిని కేసీఆర్ పరిచయం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని వాణీదేవి గెలుపునకు కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, రాజ్యసభ ఎంపీ కేకే, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ కరోనా టీకా కోవాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ జీఎండీలను ప్రతిభా పురస్కారాలు వరించాయి. డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లకు తెలంగాణ మంత్రి కేటీఆర్ జీనోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించే వారికి ఏటా ఈ పురస్కారాలు అందజేస్తారు. ఈ సందర్భంగా కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, ప్రతిభా పురస్కారం అందుకున్న డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, ఈ అవార్డు తనకు మాత్రమే కాదని ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్కు దక్కినట్లు భావిస్తున్నామని చెప్పారు. దేశంలో 65% కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతోందని, కానీ హైదరాబాద్కు సరైన గుర్తింపు లభించడం లేదని అన్నారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని, ప్రపంచానికి గొప్ప కేంద్రంగా మారనుందని తెలిపారు. In innovation, right? So we've set up Novartis Biome, which is a platform for us to collaborate with innovators and startup organizations. We have another investment called X, which is a group that is trying to disrupt healthcare and it's trying to address moonshot ideas and problems, all from here in Hyderabad. We have our largest data science and artificial intelligence capability established in Hyderabad, and I think we have the largest number of analysts sitting in one place anywhere if you look at all our global operations. And so we are really thriving, we are growing, and I think all of this is possible certainly because of few things. One, I'd really like to commend and thank the government and the leadership for their support to us. Last year, of course, was a big lives lost globally. That is 24.5 lakh people losing their lives globally. With the world still grappling over this,
and getting used to the new normal, I would like to use this occasion once again to thank all the frontline workers, including healthcare and public services workers, scientists, among others, who worked tirelessly during these unprecedented times amongst social and personal challenges. Without their selfless efforts, we wouldn't be able to reach thus far. On a positive note, our scientists and entrepreneurs have given the life sciences sector its movement in the spotlight with accelerated development of vaccines, diagnostics, and therapeutics. I take pride whenever I speak in saying that Hyderabad rose to the occasion and made an impact for the world to witness. Our position as the vaccine capital of the world, let me reiterate again, vaccine capital of the world, was further bolstered, and it is a matter of great pride that the world is looking towards India and particularly towards Hyderabad. The visit of about 70 foreign envoys from different countries and that of the Honorable Prime Minister also to Genome Valley is a testimony to the cluster's significance in the global context. జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఛాంబర్లో సర్వోత్తమ ప్రార్థనలు మేయర్ నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ మేయర్కు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ ఎంపీ కేకే, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్కు సేవా ఫౌండేషన్ సభ్యులు మహమ్మద్ హరూన్ ఉస్మాన్, అబ్దుల్ సయ్యద్, షేక్ ఇమ్రాన్, మహమ్మద్ అర్షద్ అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ 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 పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని గరుడ వాహనంపై అధిష్ఠించి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివశక్తుల ఆటపాటలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆలయ కమిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చెరుగట్టు బ్రహ్మోత్సవానికి స్వాగతం సుస్వాగతం అండి.
ఇక్కడ స్వామివారికి అన్ని శివాలయాలలో శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కానీ ఈ యొక్క చెరుగట్టు గ్రామంలో రథసప్తమి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే రెండో రోజు గంగ తెప్పోత్సవం జరుగుతుంది. అలాగే మూడో రోజు అతి పెద్ద కార్యక్రమము స్వామివారి అగ్నిగుండాలు జరుగుతాయి. ముందుగా వీరభద్ర స్వామి ఈరోజు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో అత్యంత వైభవపేతంగా అగ్నిగుండాల కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అగ్నిగుండాల కార్యక్రమంలో ఆ పరమశివుని యొక్క భక్తులు శక్తివంచన లేకుండా వారి వారి భక్తులను భక్తి ప్రపత్తిని స్వామివారికి తెలియజేయడం కొరకు అగ్నిగుండాలలో పునీతమవుతూ ఇది ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా భక్తులు పెరుగుతూ ఆ వారి వారి భక్తి చేత భగవంతునికి మన మనస్సును అర్పించి అనేక విధాలుగా సేవ చేస్తూ తద్వారా వారు అనేక మంది భక్తులకు కూడా మళ్ళీ ఆశీస్సులు అందజేస్తూ ఈ లోకంలో ధర్మార్థ కామ మోక్షములను అనుగ్రహించడానికి జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్షేమ యాత్ర పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 50,000 సభ్యత్వాలు నమోదైనట్లు తెలిపారు. పూర్తయిన సభ్యత్వ నమోదు పుస్తకాలను స్వయంగా తీసుకోవాలనే ఉద్దేశంతో కార్యకర్తల ఆరోగ్య సంక్షేమ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నేత 2001లో ప్రారంభించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి నేటి వరకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీఆర్ గారి మార్గదర్శకంలో 2021 నుండి 2023 వరకు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి రెన్యువల్ చేసుకోవడం, మరొకసారి క్రియాశీల సభ్యత్వము, అదేవిధంగా సాధారణ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి ప్రతి నియోజకవర్గానికి ఒక 50,000 సభ్యత్వాలకు మరి ముందు పర్మిషన్ ఇచ్చి ఆ రకంగా 15 రోజులలోనే పూర్తి చేసుకోవాలని వారు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే జఫర్గఢ్ మండలానికి 7,500 సభ్యత్వము, అదేవిధంగా గ్రామాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నుండి మొదలుకొని వారం రోజుల వరకు 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఆయా గ్రామంలో పూర్తి చేసిన సభ్యత్వాలను తీసుకోవడం. నిన్ననే మరి వినాయక మొన్న ధనంజయ్ మా ఉప్పుగల్లి అయిపోయినాయని చెప్పేసి ముందు పట్టుకురావడం జరిగింది. సో ఈరోజు కార్యక్రమం కూడా అందుకే ఉప్పుగల్ గ్రామం నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న కార్యకర్తలందరికీ, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వారిని హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారిని అభినందిస్తూ వారి ఇక్కడ నా చేతుల మీదుగా తొలి మరి సభ్యత్వము ఉప్పుగల్లో గతంలో వచ్చిన నా చేతుల మీదుగా వారికి ఇవ్వాలని చాలా అదృష్టంగా భావిస్తాను. వనస్థలిపురం ఆటోనగర్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్యాలయాన్ని హయత్ నగర్ డివిఎం విజయభాను, హయత్ నగర్ 1 డిపో మేనేజర్ మర్రు దామోదర్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ పాల్గొన్నారు.
లగేజ్ క్యారేజ్లో కూడా రావడం జరిగింది. ఈ కార్గో స్టార్ట్ చేసిన తర్వాత అనూన్యమైన స్పందన రావడం జరిగింది ప్రజల నుండి. జస్ట్ ఒక 15,000 నుంచి స్టార్ట్ అయినటువంటి మా ప్రస్థానము ఈరోజు మరి రోజుకి 10 లక్షల వరకు ఆదాయం రావడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా పీసీసీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా మాకు సహకరిస్తూ ఉన్నారు. చాలా నామినల్ అమౌంట్ జస్ట్ 20,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మేము రైట్స్ ఇస్తాము. వాళ్ళు పార్సల్స్, కొరియర్స్, కార్గో అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. పార్సల్స్ దాంట్లో 15% వాళ్ళకు ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది కమిషన్. అదే కార్గోలో అయితే 10% ఇవ్వడం జరుగుతుంది. చాలా మా రీచ్ కూడా చాలా ఉంది. ప్రతి విలేజ్కి చిన్న విలేజ్ నుండి పెద్ద మెట్రోపాలిస్ సిటీ వరకు బెంగళూరు, బాంబే, చెన్నై, ఈవెన్ కొన్ని పూణే ఇటువంటి ఏరియాస్ కూడా ఇండస్ట్రీలో కూడా మాకు అక్కడ నెట్వర్క్ ఉంది. కాబట్టి ప్రజలు ఏంటంటే దీన్ని ఉపయోగించుకొని తమ యొక్క పార్సల్స్ చాలా క్షేమంగా మా ఆర్టీసీ ద్వారా పంపించవచ్చు. మాదేంటంటే ఇమీడియట్గా మాకు ఇచ్చినటువంటి ఇవాళ ఇస్తే రేపు అక్కడ చేరిపోతుంది. విత్ 24 అవర్స్లో డెలివరీ అయిపోతుంది అనమాట. అది గమనించాలి. చాలామంది వేరే అదర్ ట్రాన్స్పోర్టర్స్ 3 days 4 days టైం తీసుకుంటున్నారు. కానీ మా దగ్గర ఏంటంటే జస్ట్ ఇవాళ ఇస్తే ఇంకా విత్ ఇన్ తెలంగాణ అయితే ఈ పొద్దున ఇస్తే సాయంత్రం జరిగిపోతుంది. అదర్ స్టేట్కి వెళ్ళాలంటే విత్ ఇన్ 24 hours. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ముమ్మరంగా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మహిళలు, యువకులు, రైతులు ఎక్కువగా సభ్యత్వాలు తీసుకుంటున్నారు. మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోధన్ ఎమ్మెల్యే ఎండి షకీల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు శివకాంత్ పటేల్, కండెల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మహిళలు, యువకులు అందరూ ముందుకొచ్చి ఈరోజు సభ్యత్వ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు షకీల్ అన్న నాయకత్వంలో బోధన్ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే 90% పూర్తయింది. ఇంకా 2 రోజుల్లో ఈ సభ్యత్వ కార్యక్రమం ముగిస్తూ ఉంది. కాబట్టి నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా మనం పొందాలంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క మన ముఖ్యమంత్రి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కానీ మరి అదేవిధంగా మహిళలకు, యువకులకు పెద్ద ఎత్తున మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతా ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రం ఏదైతే భారతదేశంలోనే మనం అగ్రగామిలో ఉన్నాం. ఈరోజు రైతులకు కానీ అన్ని గిట్టుబాటు ధరలు కానీ, మరి రైతులకు పెట్టుబడి కొరకు 10,000 కానీ, అదే మహిళలకు 2,000 రూపాయల పెన్షన్ కానీ, వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ కానీ, అదేవిధంగా ఈరోజు 24 గంటల ఉచిత కరెంటు కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ మహబూబాద్ జిల్లా కురువి మండలం చింతపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రైతు మల్లెపాక మహేష్ గడ్డిబాము పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాత బస్తీ కిషన్ బాగ్లో ట్రాఫిక్ పోలీసులు విస్తృత వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ పత్రాలను కలిగి ఉండాలని, లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో కేవైసీఎస్ కురుమ సంఘం జిల్లా ఇన్ఛార్జి గోవిందుల ప్రవీణ్ ఆధ్వర్యంలో కేవైసీఎస్ కురుమ యువ చైతన్య సమితి నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గొర్రెల కాపురులకు 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని అన్నారు. అలాగే జిల్లాలో గొంగడి పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోవిందుల ఎల్లస్వామి, కురుమ ఓదెల మండల ఉపాధ్యక్షుడు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మన నెంబర్ తూళ్ళ ఐలయ్య గారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం మన మండల కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన పోతరాజు అనిల్ గారికి, అలాగే మండల ప్రధాన కార్యదర్శి కంచు రాజేందర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కుర్మ సంఘం కేవైసీఎస్ను ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి ఒక్క కుర్మకు న్యాయం జరగ సంఘాన్ని డెవలప్మెంట్ చేయడానికి అందరూ కృషి చేయాలని, అలాగే ఏ కుర్మ బిడ్డకు ఎక్కడ అన్యాయం జరిగినా మనందరం ముందుండి వారికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటాను. అలాగే మన కేవైసీఎస్ ముఖ్య అంశాలు ఏంటంటే, ముందుగా మన కుర్మలకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రెండవది కుర్మలకు గొర్రెల కాపర్లకు తగిన పింఛన్ కల్పించాలి. 3000 పింఛన్ సౌకర్యం కల్పించాలి. ఒకవేళ గొర్రె కాపర్లు ప్రమాదశాతం చనిపోతే వాళ్లకు 5 లక్షల ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ నుండి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒగ్గు కళాకారులను గవర్నమెంట్ గుర్తించాలి. ప్రతి కళాకారులను గవర్నమెంట్ ఏ విధంగా అయితే గుర్తించిందో ఒగ్గు కళాకారులను గుర్తించాలి. వాళ్లకు 10,000 పింఛన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేస్తారని గతంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పరిధిలోని చింతల్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతలకు చెందిన శివసాయి బైక్పై బాలానగర్ వైపు వెళ్తుండగా కాలినడకన వెళ్తున్న శంకరయ్య అనే వ్యక్తిని అతి వేగంతో బలంగా ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా బైక్పై ప్రయాణిస్తున్న శివసాయికి తీవ్ర గాయాలయ్యాయి. శంకరయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే శివసాయి పరిస్థితి విషమంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పివి కుమార్తె వాణీదేవికి బీఫారం అందజేసిన సీఎం కేసీఆర్. వాణీదేవి గెలుపు కోసం పనిచేయాలని మంత్రులకు సూచన. భారత్ బయోటెక్ సీఎండీ జేఎండీలకు ప్రతిభా పురస్కారాలు. జీనోమ్ వ్యాలీ అవార్డులు అందజేసిన మంత్రి కేటీఆర్. నగర మేయర్గా విజయలక్ష్మి పదవీ బాధ్యతలు. అభినందనలు తెలిపిన సేవా ఫౌండేషన్ సభ్యులు. చెరువుగట్టులో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించిన అర్చకులు. జనగామ జిల్లాలో ఎమ్మెల్యే రాజయ్య సంక్షేమ యాత్ర. పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలతో పాదయాత్ర. బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.